చూడిదార్లు, నైటీలు, చొక్కాలు, నిక్కర్లు ఎక్కడో షాపులోనూ షాపింగ్ మాల్స్లోనూ వినిపించాల్సిన పదాలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. పద్ధతిగా ఓట్ల ప్రచారం జరగాల్సిన చోట భాష దిగజారిపోతుంది. ఇది నంద్యాల ఓటర్లకే కాదు అందరికీ రోత పుట్టిస్తోంది. అయినా ఒకరిని మించి మరొకళ్ళు ఇలాంటి కామెంట్లే చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. అఖిల ప్రియ చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైటీ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నిక్కరు సొక్కా ఉడదీసడానికి నేను ప్యాంటు కదా వేసుకునేది. నేను మామూలుగా దాంట్లో అండర్వేర్ అయితే లేదు నాకు. విన్నారుగా మన నేతల భాష ఎలా ఉందో. మామూలుగా రాజకీయం అంటేనే నేతల మధ్య మాటకు మాట నడుస్తుంది, లేదంటే ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి. కొన్నిసార్లు సవాళ్లు నడుస్తాయి, వ్యక్తిగతంగానూ తిట్టుకుంటారు నేతలు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం మాత్రం వీటన్నిటికన్నా దిగజారి మరీ నడుస్తోంది. నంద్యాలలో జగన్ సభ నుంచి ఇది మొదలైంది. ముఖ్యమంత్రి అంటామా లేక ఇలాంటి వ్యక్తిని ముఖ్య కంత్రి అంటామా? చంద్రబాబు లాంటి వ్యక్తులను నడి రోడ్డుపై కాల్చిన తప్పు లేదంటూ జగన్ వ్యాఖ్యానించడం రాజకీయాన్ని మరింత వేడెక్కించింది. ఇక్కడ నంద్యాల ఎన్నికల్లో కూడా సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తును చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. ఈ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో దీన్ని ప్రస్తావించారు ముఖ్యమంత్రి. జగన్ శాడిజానికి అతని వ్యాఖ్యలే నిదర్శనమని, అధికారంలోకి వస్తే ఇంకెంత ఉన్మాదిగా మారతాడోనని వ్యాఖ్యానించారు చంద్రబాబు. మరోవైపు నంద్యాలలో రోజా ప్రచారాన్ని కొందరు మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రోజా మంత్రి అఖిలప్రియను టార్గెట్ చేశారు. సంప్రదాయాలు తెలియవంటూనే అఖిలను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు రోజా. ఈరోజు లేడీ పప్పుగా నువ్వు కూడా తయారయ్యావు. క్యాబినెట్ లో ఉంటూ కనీసం కట్టు బొట్టు ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్ళే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. అఖిల ప్రియ చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైటీ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా. ఇవే కాదు, చొక్కాలు, నిక్కర్లంశము నంద్యాల ప్రచారంలో చర్చనీయాంశమైంది. కేశవరెడ్డి డిపాజిట్ల సేకరణంశంలో చంద్రబాబు చొక్కా, మంత్రి ఆదినారాయణ నిక్కరు ఊడదీస్తామని వ్యాఖ్యానించారు జగన్. దీనికి కౌంటర్ ఇస్తూ తాను నిక్కరు వేసుకోనని కామెంట్ చేశారు ఆదినారాయణ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు చొక్కా వదిలిస్తాం, ఆదినారాయణ రెడ్డి గారు నిక్కరు వదిలేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. కేశవరెడ్డి బాధితులందరికీ కూడా న్యాయం చేస్తాం. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎట్లా రాబట్టాలో, వాళ్ళ చొక్కాలు ఎట్లా ఇప్పియాలో, వాళ్ళ నిక్కర్లు ఎట్లా ఇప్పియాలో ప్రభుత్వం చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నా. నిక్కరు సొక్కా ఉడదీసడానికి నేను ప్యాంటు కదా వేసుకునేది. నేను మామూలుగా దాంట్లో అండర్వేర్ అయితే లేదు నాకు. అది ఊడదీలేడు, ఇది ఊడదీలేడు. అతనికి రెండు ఊడదీసి ఇప్పటికే ప్రజలు ఊడదీస్తారు. నంద్యాల ప్రజలు ఒక సినిమాలో పండుగాని స్టోరీ ఉంది. దెబ్బ తగిలితే దిమ్మ తగిలి మైండ్ బ్లాక్ అవుతుందంటే వాడేరా పండుగాడని. అటువంటి మోసం చేసే వ్యక్తి ఎవరంటే ప్రపంచంలో డబ్బులు సంపాదించి లేనట్టు నటించి సాక్షి పేపర్ను అడ్డపెట్టి నటించే వ్యక్తి ఎవరంటే వాడే జగన్ రెడ్డి. ఇలాంటి వ్యాఖ్యలు నంద్యాల ప్రచారంలో మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంపై ప్రస్తుతం చర్చను చూద్దాం. ప్రచారంలో ఒకళ్ళని మించి ఒకళ్ళు చేస్తున్న ఆరోపణలపై మొదటగా చర్చను ప్రారంభిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్థసారథి, కాలువ శ్రీనివాస్ రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత ఇద్దరు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాలువ శ్రీనివాస్ గారు, మొదటగా అధికార పార్టీ మీ నుంచి ప్రారంభిస్తాను. శాడిస్టు, సైకో, ఇంకా ఉచ్చరించడానికి వీల్లేనన్ని మాటలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తిట్టిపోస్తూ ఉన్నారు? ఏం సాధిస్తారు? క్యాంపెయిన్లు మిగతా విషయాలు పక్కన పెట్టి ఒకళ్ళొకళ్ళు టార్గెట్ చేసి తిట్టుకోవడమే ఒక ప్రధాన లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి ఎవరూ కూడా అప్రజాస్వామిక భాష మాట్లాడడం కానీ లేదా వ్యక్తిగతమైన నిందారోపణలు చేయడం కానీ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలకు వచ్చి ఇష్టం వచ్చినట్లు, అంటే మనుషులు మాట్లాడే మాటలు కాదవి, మానవత్వం ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్య విలువల గురించి తెలిసిన వాళ్ళు లేదా విలువల మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు కాదు. 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవము పొందుతున్న చంద్రబాబు నాయుడు గారి గురించి, తన తండ్రి వయసున్న నాయకుడి గురించి
అంత అవహేళనగా అంత దుర్మార్గంగా మాట్లాడడం అనేది బహుశా ఈ రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడారు అనుకుందాం, కాబట్టి మాట్లాడారు అట్లాంటి- అనుకుందాం, ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, సరే మాట్లాడారు. తెలుగుదేశం ఎందుకు ఇంత రెచ్చిపోయి మాట్లాడుతుంది? సైకో, శాడిస్ట్, ఇంకేమైనా ఉంటే అయ్యి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అంటే ఈ కార్యకర్తల భావోద్వేగాలు ఒక్కొక్కసారి మనం కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ ఎవరు ఏమీ అనలేదు, కానీ ఆయన ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నడి రోడ్డు మీద కాల్చి చంపినా తప్పు లేదంటే అంత ముఖ్యమంత్రి కాదు ముఖ్య కంత్రి ఇట్లాంటి అంటే మనుషులు మాట్లాడకూడని పదాలను ఆయన మాట్లాడడం జరిగింది. అందులోనూ వేల మంది సమక్షంలో బహిరంగ సభలో మాట్లాడిన తీరు నిజంగా చాలామందికి విపరీతమైన ఆగ్రహాన్ని ఆవేదనను కలిగించింది. దాంట్లో తప్పు లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీని నడిపిస్తున్న వ్యక్తి, మరి అట్లాంటి నాయకుడి నోటి నుంచి ఆ మాటలు మనం వినగలమా? వినాలని ఎవరైనా అనుకుంటారా? అట్లాంటి నాయకుడే మాట్లాడితే ఎవరో ఒక సాధారణ వ్యక్తో లేకపోతే శాసనసభ్యుడో ఎవరన్నా ప్రతిస్పందించి ఉంటే దానికి విలువ ఎక్కువనా? జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలో మాట్లాడిన దానికి విలువ ఎక్కువ? ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే చాలా ఎన్నికలు చూసాం, చాలా రకాల సందర్భాలు చూసాం, ఆవేశకావేశాలు మరి తారాస్థాయికి పోయిన సందర్భాలు కూడా చూసాం. కానీ ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని తన మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని పట్టుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడితే మరి ప్రజలు కానీ ఎవరైనా ఎట్లా భరిస్తారో ఎట్లా సహిస్తారో వీళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని విజ్ఞప్తి. పార్సాద్ గారు, మీరే మొదలు పెట్టారంటున్నారు, మీ పార్టీ అధినాయకుడు మొదలు పెట్టారు కాబట్టి తెలుగుదేశం దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుందనే పాయింట్ చెప్తున్నారు. మొదలు పెట్టింది మీరంటాన్ని మీరు ఒప్పుకునే పరిస్థితి కనిపిస్తుందా? నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి రైజ్ చేసిన హీట్ ఇప్పుడు దిగజారి ఇక నైటీలు, నిక్కర్లు, అండర్వేర్లు దాకా వెళ్ళిందని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మన ప్రెస్ మీట్ చూస్తే అసలు ఈయన ఇంత దిగజారిన విలువలున్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటారా అర్థం కాకుండా ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, గంగిరెడ్డి గారు మాట్లాడుకున్నారు అని చెప్పేసి రకరకాలుగా ఆయన మాట్లాడుతూ ఉంటే అసలు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడడానికి ఎటువంటి అర్థం లేదని చెప్పేసి అనాల్సి వస్తుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన మీద హత్య జరిగిందని చెప్పేసి క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహిస్తే దాన్ని కూడా 13-14 సంవత్సరాల తర్వాత దాన్ని రెచ్చగొట్టి ఈరోజు నంద్యాల ఉప ఎన్నిక గురించి దాన్ని కూడా తప్పుగా మాట్లాడుతున్నారంటే ఆయన రాజకీయాల్లో ఎంత నీచ స్థితికి దిగజార్చారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు గాంధీ గారి విగ్రహం దగ్గర అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి మూలంగా ఆయన గాంధీ గారి విగ్రహం దగ్గర మౌన ర్యాలీ పెడితే దాన్ని ఈరోజు 14 సంవత్సరాల తర్వాత ఆయన హస్తం ఉందని చెప్పేసి ఈరోజు చెప్తున్నారంటే ఏ విధంగా ఈ రాజకీయాలు ఈ ఎన్నికని పూర్తిగా పక్కదోవ పట్టిస్తానికి అంటే అక్కడ అభివృద్ధి కానివ్వండి, ఈ 3 సంవత్సరాల వైఫల్యాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని తెలుగుదేశం పార్టీ చేస్తున్న మోసాన్ని చూసి బాధలో అన్నారు, కానీ దానికి ఎక్కడ సమాధానం చెప్పట్లా ఆయన. ఒక నిమిషం ఎందుకంటే ఒక కామెంట్ని పట్టుకుని మాట్లాడుతున్నారు తప్పితే ఆయన 2-3 ప్రశ్నలు ఏమనెత్తారు. ఏమని? జెండా మన భారత జాతీయ జెండా సాక్షిగా, ఫ్లాగ్ సాక్షిగా ఆగస్టు 15 నాడు కర్నూలు జిల్లాకి హామీలు ఇచ్చారు, మీరు ఏమి చేశారని చెప్పేసి అడిగారు. అదేవిధంగా ఎన్నికల్లో ఏమేమి హామీలు ఇచ్చారు, ఏం చేశారని అడిగారు. మీరు ఇప్పుడేదో మేము నంద్యాల అభివృద్ధి చేస్తున్నామంటున్నారు, ఈ 3.5 సంవత్సరాలు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి అడిగారు. మీరు నంద్యాల నియోజకవర్గానికి 1200 కోట్లు ఖర్చు పెడుతున్నారు, రాష్ట్రంలో మిగతా 174 నియోజకవర్గాలకి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీరు రాజకీయం కోసం రోడ్డు మీద నేనేసిన రోడ్డు మీద నడుస్తానికి వీల్లేదు. ఒక ముఖ్యమంత్రి ఎవరైనా అనొచ్చండి, మాకు ఓట్లు అయిపోతే మిమ్మల్ని పక్కన పెట్టేస్తానని చెప్పేసి అనొచ్చా? అసలు అంత ప్రజాస్వామ్యాన్ని కూని ప్రజాస్వామ్యవాదుల గురించి మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఒక ఎమ్మెల్సీ మా పార్టీలోకి వస్తే రాజీనామా చేపించి మేము తీసుకున్నాం. మీరేం చేశారు? రాజ్యాంగాన్ని కూని చేసి చంద్రబాబు ఇదేనా మీ ప్రజాస్వామ్య గారు
ఒక నిమిషం ఒక్క నిమిషం కాళూ శ్రీనివాస్ గారు, కాళూ శ్రీనివాస్ గారు, గారిని మాట్లాడు. గతంలో 13-14 సంవత్సరాల క్రితం 16 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను, చంద్రబాబు నాయుడు మీద జరిగిన హత్యా ప్రయత్నాన్ని ఈరోజు ఉదహరించడంలో రాజకీయం ఏమన్నా ఉందా, పక్కదారి పట్టించే ప్రయత్నం అనే చెప్పేది, దానికి మీ ఆన్సర్ ఏంటి? ప్రక్కదారి పట్టిస్తాం. ఒక నిమిషం ఆన్సర్. ఒక మనిషి మనస్తత్వాన్ని విశ్లేషించే సందర్భంలో గతాన్ని గుర్తు చేయడం ఎంత మాత్రము తప్పు కాదు. ఆ రోజు అలిపిరి సంఘటనలో గంగిరెడ్డి గారి ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థ ఖచ్చితంగా తేల్చింది. ఆ గంగిరెడ్డి లేకపోతే ఆయన సోదరుడు కడప జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడిగా ఉండి ఆ సొసైటీలో పెద్ద ఎత్తున మోసం చేశారు. పెద్ద ఆయన మనస్తత్వం రవీంద్ర గారి హత్యను మెన్షన్ చేశాం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, ఆయన సూట్ కేసు బాంబు దగ్గర నుంచి ఆయన ఎట్లాంటి నేరమయ జీవితాన్ని ప్రారంభం చేశాడు, దాన్ని ఏ విధంగా పీక్ స్టేజ్కి తీసుకెళ్తున్నాడు. ఒక నేర స్వభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఏ విధంగా దోపిడీ చేశాడు. ఈరోజు 11 ఛార్జ్ షీట్లలో A1 ముద్దాయిగా వాడి కేసులో ఏ విధంగా ఎదుర్కొంటున్నాడు, ప్రతి శుక్రవారం జైలుకి ఎందుకు వెళ్తున్నాడు. ఇట్లాంటి వ్యక్తికి మరి ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత ఇస్తే తన బాధ్యతలను పూర్తిగా మర్చిపోయి విచ్చలవిడిగా ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు అనే దాన్ని విశ్లేషణ చేసే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి గురించి కర్నూలు సాక్షిగా మీరు ఇచ్చిన హామీలు, నంద్యాలకు చేసిన అభివృద్ధి, వీటన్నిటినీ పక్కదారి పట్టించడానికి రకరకాల స్కీములు తీసుకొని వస్తున్నారు అనేది మీ మీద ఆరోపణ. రజనీ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదంటున్నారు. కర్నూలులో దాదాపు 70% హామీలు ఇప్పటికే నెరవేర్చాం. ఎవరైనా సరే మీరు బహిరంగ చర్చ పెట్టండి. మరి నేనే వస్తా, నేను కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వస్తా, కర్నూలు జిల్లాకు ఏమేం చేస్తున్నామో చెప్తాము. ఏమీ చేయలేదనేది పూర్తిగా అవాస్తవం. అదే సందర్భంలో నంద్యాలకేదో ఎన్నికలు వచ్చాయి కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది కూడా పదే పదే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అది పూర్తిగా సత్యదూరము. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు బతికున్నప్పుడే దాదాపు 380 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జీవోల రూపంలో బయటకు వచ్చాయి. అదే సందర్భంలో కాళూ శ్రీనివాస్ గారు, శిల్పా మోహన్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నప్పుడు బతివిలాడి కాళ్ళు పట్టుకున్నా మీరు అభివృద్ధి చేయలేదు, డబ్బులు లేవు, పక్కెళ్ళిపో అని చెప్పారట. ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అంత చేసాం ఇంత చేసాం అని చెప్పి ఇప్పుడు లెక్కలు చెప్తున్నారు. ఎలా దీని లింక్ ఏంటి? శిల్పా మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే రజనీ గారు ఇవన్నీ హౌసింగ్ కానీ లేకపోతే మేము అమృత్ స్కీమ్ కింద ఇచ్చిన 137 కోట్ల రూపాయలు కానీ, దాదాపు 60 కోట్ల రూపాయలు గ్రామాలకు ఇచ్చిన సందర్భం కానీ, 70 కోట్లు గ్రామీణ మంచినీటికి ఇచ్చిన సందర్భం కానీ, తర్వాత 3200 పెన్షన్లు అదనంగా ఒక్క నంద్యాల నియోజకవర్గానికి ఇచ్చారు. భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడే వాళ్ళందరినీ పిలిచి మంచి భోజనం పెట్టి వాళ్ళందరికీ మరి పెన్షన్లు పంపిణీ చేశారు. ఇవన్నీ కార్యక్రమాలు కూడా భూమా నాగిరెడ్డి గారు కోరిన విధంగా చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్నారు. నేను చెప్పినట్లు నాగిరెడ్డి గారు బతికున్నప్పుడే దాదాపు 500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు ఆమోద ముద్ర వేశారు. ఈ రోజు ఇల్లు కట్టిస్తా ఉన్నాం. ఈ ఒక్క నంద్యాలలోనే కాదు, నా రాష్ట్రంలో దాదాపు 126,000 ఇల్లు పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం కట్టిస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఏదో ఉప ఎన్నిక వస్తుందని, ఎప్పుడో 3 నెలల కిందట జీవోలు ఇవ్వంగా ఏదో ఉప ఎన్నిక వస్తుందని, వైఎస్ఆర్సీపీ సాంప్రదాయాలకు భిన్నంగా మరి ఇట్లాంటి పోటీ పెడుతుందని ఎవరు ఊహించారు కదా. రైట్ పాసాద్ గారు. రజనీ గారు ఇందాక పరిటాల రవి హత్య గురించి చెప్పారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరుందని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ చేస్తే సిబిఐ నిర్దోషం చెప్పి తెలిసింది. ఈరోజు మీకు దమ్ముంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు హత్య దాంట్లో భాగం ఉందంటే మీరు 3 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? పరిటాల రవికి కనీసం మీరు మంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రి స్థానం కూడా ఇవ్వాల. ఎంత అవమానించారో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. మీరు ఈ రోజు నెక్స్ట్ అదేనండి, మీకు ఎంత చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో ఎవరు మంత్రులుగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకుంటారు, చెప్తే ఇవ్వడం కాదు. అంతేనండి, మేం కాదంటలేదండి. చంద్రబాబు నాయుడు గారికి ఎవరి మీద ప్రేమ ఉంటుందో దేని మీద చెప్తే పలానా వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదు కదా. కుర్చీ మీద ఎంత ప్రేమ ఉందో
కుర్చీ మీద ఎంత ప్రేమ ఉందో, ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇల్లు కట్టించామని చెప్పేసి. ప్రజలకు తెలిసేది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మూడోసారి ఈ రాష్ట్రంలో ఏ నాయకుడికి రానంత అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది? ప్రజల ఆశీస్సులు అభిమానం ఉన్నాయి కాబట్టి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆగస్టు 15 రోజు ఏం చెప్పారంటే ఎయిర్పోర్ట్ కట్టిస్తున్నారు, ఉర్దూ యూనివర్సిటీ అన్నారు, చేనేత మొన్న భూమి పూజ చేస్తాం ఏంటండి? ఏం చేసి ఇటువంటి భూమి పూజలు చాలా చూసాం మేము. మీరు ఎన్నో పూజలు చేస్తా ఉన్నారు. కనీసం 580 కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చాయంటున్నారు. కనీసం 1 కోటి రూపాయలైనా సరే విడుదల చేశారా 580 కోట్ల జీవోల తరపున అని చెప్పేసి అడుగుతాను. ఎస్ వీఆర్ ఛాలెంజింగ్. మీరు కర్నూలు రేపు వస్తా అంటారు కదా కాలువ శ్రీనివాసులు గారు, మేము కూడా రెడీ. కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి అయిన వస్తే మేము కూడా రెడీ. కర్నూలు ఏమి అభివృద్ధి చేశారో ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తాం. అభివృద్ధి ఎన్నికల ముఖ్యమంత్రి ఈ రోజు చూస్తున్నాం. పార్సార్ గారు ఒక్క నిమిషం. అది కాదండి నడిపోటులో ఎన్నికల కాళు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం పార్సార్ గారు ఒక్క నిమిషం. నంద్యాల నడిపోటులో బహిరంగ చర్చకు మీరు ఎప్పుడు సిద్ధం? బహిరంగ చర్చకు ఎప్పుడు సిద్ధం గారు? నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే డే టు టైం డిసైడ్ చేయండి, బహిరంగ చర్చ పెట్టుకుందాం. డేట్ వాళ్ళు డిసైడ్ చేసినా సరే, మీరు డిసైడ్ చేసినా సరే మాకేం అభ్యంతరం లేదు. నంద్యాల నడిబొడ్డున ప్రజల సమక్షంలో ఎవరు ఏంటి, శిల్పా మోహన్ రెడ్డి గారేంటి, జగన్ మోహన్ రెడ్డి గారేంటి, ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలు కాదు, డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు ఏం చేశారని అభివృద్ధి అయినా సరే, కర్నూలు జిల్లా ప్రగతి గురించి అయినా సరే, మీ నాయకుడి వ్యవహారం గురించి అయినా సరే, దేనికైనా రెడీ, దేనికైనా రెడీ. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అడుగడుగున అభివృద్ధి నిరోధకుడుగా తయారైన ఒక నాయకుడి కింద పనిచేసే మీరు అభివృద్ధి గురించి మాట్లాడటము ఎన్టీ రామారావు ఎన్నికల్లో ఏ విధంగా మోసపూరిత హామీలు ఇచ్చారు, మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, ఏ విధంగా దోచుకుంటున్నారు, ఇసుక ఏ విధంగా దోచుకుంటున్నారు, మట్టి ఏ విధంగా దోచుకున్నారు, ప్రజాధనాన్ని దోచేశాడు. మీరేందండి మాట్లాడేది? ఈ రోజు వరకు కూడా ఈ దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయ నాయకుడిగా చరిత్రకెక్కాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న మీలాంటి సీనియర్ నాయకులంతా సిగ్గుపడాలా? మీరేందండి మమ్మల్ని గురించి మాట్లాడేది? ఇది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న పార్టీ. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ముద్దాయిగా ఉన్నాడని భారత న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. బయటకు వస్తాము, బయటకు వస్తాం. మీలాగా స్టేల్ తెచ్చుకుని తప్పించుకోలే ఎప్పుడు కూడా. మీరు సిద్ధమా? మీకు దమ్ముంటే మీకు 3.5 లక్షల కోట్ల అవినీతి గురించి చెప్పాం. మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి. మేము వేసుకున్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారి మీద వచ్చిన, జగన్ గారి మీద వచ్చిన సిబిఐ ఎంక్వైరీ చేశారు. లోకేష్ బాబు మీ చంద్రబాబు నాయుడు మీద, మీ ప్రభుత్వం మీద వస్తున్న అవినీతి ఆరోపణల మీద దమ్ముందా మీకు? సిబిఐ ఎంక్వైరీ చేస్తారని అడుగుతాం. పార్సాద్ గారు, ఇక్కడ ఆయన కర్నూలు జిల్లా డెవలప్మెంట్, నంద్యాల డెవలప్మెంట్, వీటికి సంబంధించి లెక్కలు తీసుకొని రెడీగా ఉన్నాం బహిరంగ చర్చకు చేయడం. రాజకీయ విమర్శలు 21 మంది మారారు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఏంటి, తెలుగుదేశం ఏంటి, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏంటి, ఇవన్నీ పక్కన పెడితే డెవలప్మెంట్ యాంగిల్లో కర్నూలు జిల్లా నంద్యాలను బేస్ చేసుకొని బహిరంగ చర్చకు మీరు సిద్ధమవుతారా? రాజకీయ విమర్శలు కావడం బహిరంగ చర్చ డెవలప్మెంట్ మీద. ఒక నిమిషం మేము ఇది రాజకీయ విమర్శలు కాదు, రాజ్యాంగానికి సంబంధించిన విషయం. అది వేరే సందర్భంలో మాట్లాడదాం. నంద్యాల ఎన్నిక కాబట్టి డెవలప్మెంట్ యాంగిల్లో మనం బహిరంగ చర్చ చేద్దామా? రాజీనామా అతను ఎమ్మెల్సీ నంద్యాలకు సంబంధించిన అతను కాబట్టి ఆ రాజ్యాంగ విలువల గురించి కూడా మాట్లాడాలి. తప్పకుండా మాట్లాడదాం. కాళు శ్రీనివాసులు గారు రెడీయా? రాజ్యాంగ విలువలు, అభివృద్ధి, ఇంకా మిగతాయి. శ్రీనివాసులు గారు డేట్ ఫిక్స్ చేయండి, వాళ్ళకే అనుకూలమైన డేట్ ఫిక్స్ చేయండి. డేట్ ఎనీ డే ఎనీ టైం అంటున్నారు కదా. ఎనీ టైం
ఎస్ రైట్, ఈ వీకెండ్లో ప్లాన్ చేద్దాం. ఈ వీకెండ్లో ఒక డేట్ చూసుకొని ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఒక చర్చను అయితే ప్రారంభిద్దాం. రైట్, పార్థసారథి గారు, విమర్శల గురించి ఒకసారి మాట్లాడుకొని ఇష్యూస్లోకి వెళ్దాం. విమర్శలు ఎందుకు ఇంత దిగజారి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి? నైటీలు, అండర్వేర్లు పోటీపడి ఒకళ్ళొకళ్ళు పీక్ తీసుకెళ్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిణామాలు జరుగుతున్నాయి? దీన్ని పార్టీలు కట్టడి చేసే పరిస్థితి కనిపించడం లేదా? అవసరం లేదనుకుంటున్నారా, లేకపోతే ఎట్లానే మాట్లాడుకోవాలనుకుంటున్నారా? తప్పుకోకుండా కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని విషయాల్ని కావాలని చెప్పేసి పక్కదో పట్టించే విధంగా రాజకీయాలు చేస్తే రెండు పక్షాలు కూడా ఆ విధంగానే తయారవుతాయి. అసలైన విషయాలు ఇప్పుడు ఏ ఎన్నికైనా సరే ప్రజల సమస్యల గురించి, ఆ ప్రాంత అభివృద్ధి గురించి, లేదా ప్రభుత్వం యొక్క పనితీరు గురించి ఎన్నికలు జరగాలి. అంతేగాని ఏదో కొన్ని కామెంట్స్ గురించి అన్నిటిని పక్కన పెట్టేసి విషయాన్ని పక్కదో పట్టించిన ప్రయత్నం చేసినప్పుడు ఈ విధమైన బాధ్యత ఎవరు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇరు పార్టీల బాధ్యత ఉందా? తప్పకుండా ఎవరైతే మొదలు పెట్టారో తప్పకుండా వాళ్ళు చేయాల్సిందే. కానీ ఇప్పుడు తప్పకుండా ఇప్పుడు మేము ఒక బాధ ఏమండి, మీరిచ్చిన హామీల్లో ఫెయిల్ అవుతాం మూలంగా, మీరు హామీలు అమలు చేయకపోవటం మూలంగా ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎంతమంది మహిళా గ్రూపుల్ని డిస్కంటిన్యూ చేశారు, వాటి మూలంగా ఎంతో మంది చనిపోతే ఆ బాధలో అన్న బాధ కాదండి, భావ ప్రకటన. అది బాధ ఉన్నవాడికి అటువంటి భాష వస్తుంది. అంతేగాని దేన్ని పట్టించుకోకుండా ప్రజలు ఎడిపోయినా మాకు బాధ లేదనుకున్నవాడికి చక్కగా నవ్వుతానే మాట్లాడతారు మీరు. అంతేకాకుండా మీరు ఏమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక కామెంట్ గురించి తెలుగుదేశం వాళ్ళు పదే మాట్లాడుతున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రుణమాఫీ కాక, దాని గురించి మాట్లాడలేదే. ఆ రోజు గోదావరి పుష్కరాల్లో ఒక కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా చేసిన కార్యక్రమం మూలంగా దాదాపు కొంతమంది చనిపోయారు 10ల సంఖ్యలో. దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదేంటి? అసలు ఎప్పుడు దాని గురించి అసలు ఈ రిపోర్ట్లని ఏమైనాయి, ఈ ఎంక్వైరీ రిపోర్ట్లని ఏమైనాయి? అంటే ప్రభుత్వం ఏం చేసినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో దాని గురించే చర్చ. అసెంబ్లీలో ఎన్నిసార్లు అప్రజాస్వామికంగా అన్పార్లమెంటరీ వర్డ్స్తో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించారు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అసెంబ్లీ సాక్షిగా. ఆ రోజు ఎవరు మాట్లాడలేదే? అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది ఏంటి? లేకపోతే మీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి ఆఖరికి ముఖ్యమంత్రి కూడా అంతం చేస్తా, నీ సంగతి చూస్తా, నీ అంతు తెలుస్తా అని మాట్లాడతాం. అవన్నీ కరెక్టా? శ్రీనివాస్ గారు, అదేనా మీ అనుభవం? శ్రీనివాస్ గారు, మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? అన్ని వదిలేసి ఏదో 1-2 పాయింట్లు తీసుకొని అదే పనిగా రోజు అదే మాట చెప్పి టార్గెటెడ్ గా హిట్ చేసి సైడ్ పక్కదారి పట్టిస్తున్నారు అనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, AK-47 తో కలుస్తారా, నెక్కర్ల గురించి పోటీ పడి మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు అంటే రాజకీయాలను ఎక్కడ తీసుకెళ్తున్నారనే పాయింట్ కూడా వస్తుంది. ఈ విధంగా చెప్పుకుంటారు అనిపిస్తుంది. ఒకళ్ళు చూడిదార్ అంటారు, ఇంకోళ్ళు నైటీ అంటారు, ఇంకోళ్ళు ప్యాంట్ అంటారు, ఇంకోళ్ళు నెక్కర్ అంటారు. ఓపిక లేకపోతే ఎట్లా చెప్పండి సార్. మీరు మధ్యలో మాట్లాడారు, విన్నాను. శ్రీనివాస్ గారు ఇందాక నేను మాట్లాడినప్పుడు మీరు మధ్యలో వచ్చారు. వినండి రజనీ గారు, ఇక్కడ ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడి నోటి వెంట వెలువడిన అత్యంత బాధ్యత రాహితమైన మాటలవి కాబట్టి దానికి అంత ప్రచారం వచ్చింది. అదే పట్టుకొని రోజు సాగదీసి మిగతా విషయాలను వదిలేస్తున్నారు. అదే సందర్భంలో రోజా గారు ఆమె ఏమన్నారు, మగరాయుడులాగా అఖిలప్రియ గారు మన చుడిదారులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు అన్నారు. ఏమండి ఇది ఏమన్నా చుడిదారులు వేసుకోవడము మరి అదేమన్నా అసభ్యమా? మీరే ఆలోచన చేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సోదరు ఉంది షర్మిల గారు, మరి ఆయన సత్యమని చుడిదారులు వేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాదా రోజా గారు? ఇప్పుడు కాబట్టి వీళ్ళు అంటే మేము ఇక్కడ విపరీతమైన భారీ ఆధిక్యత తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, మేము అభ్యర్థిని పెట్టి చేతులు కాల్చుకున్నామనే దుగ్ధతో బాధతో ఉక్రోషంతో మాట్లాడుతూ మళ్ళా మేమేదో అది చేయలేదు, నంద్యాలలో మేమేం చేయలేదో చెప్పండి, చెప్పండి. నా పాయింట్ ఏంటంటే మీ నైటీల గురించి నిక్కర్ల గురించి జరుగుతున్న చర్చ
నంద్యాలలో తాగునీటి సమస్య ఉంది, దాని గురించి చర్చ జరగట్లేదు. పందులు రోడ్ల మీద తిరుగుతున్నాయి, దాని గురించి చర్చ జరగట్లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది, దాని గురించి చర్చ జరగట్లేదు. రౌడీ షీటర్లు ఎక్కువ ఉన్నారు, దొంగతనాలు జరుగుతున్నాయి. ఉప ఎన్నిక నంద్యాలకు సంబంధించి జరుగుతున్న ఎన్నిక, మీరందరూ గవర్నమెంట్ అంతా అక్కడ ఉంది, ప్రతిపక్షం అంతా అక్కడ ఉంది. వీటి గురించి చర్చించి నంద్యాలకు దారి చూపించాల్సింది పోయి నిక్కర్ల గురించి, నైటీల గురించి, వేరే ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుకోని విషయాల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఏవైతే నంద్యాల ప్రజలకు కావాలో వాటి గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమంటే, నంద్యాలలో సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం పరిష్కారం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు సమస్యల గురించి మాట్లాడడానికి అంశాలే లేవు. కాబట్టి ఇట్లాంటి వాటిని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం తరఫున 4 మంత్రులు ఉన్నాం ఇక్కడ. మొత్తం ప్రతిపక్ష పార్టీ మొత్తం ఇక్కడే మొహరించి ఉంది. వీధి వీధి వాడవాడ ఒక ఎమ్మెల్యే, ఒక ఇన్ఛార్జు, ఇంకా వాళ్ళు వీళ్ళు అని వైఎస్ఆర్సీపీ అక్కడ ఉత్తరాంధ్ర నుంచి బొత్స సత్యనారాయణ గారిని వీళ్ళందరినీ ఇక్కడ దించి, మరి వీళ్ళందరూ బొత్స సత్యనారాయణ గారు, రోజా గారు ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఈ ప్రజల మనోభావాలు, ఒక అఖిలప్రియ గారు తల్లిని తండ్రిని పోగొట్టుకున్న ఒక ఆడబిడ్డ, ఆమె గురించి అట్లాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టా? చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళుగా రాజకీయాలు, తెలుగులో ఉన్న తెలుగు ప్రజలకు ఒక చాలా అభిమానం మాట్లాడడం కరెక్టా? పార్టీలు వేరు, రాజకీయాలు వేరు. కానీ మనము ఒక నాయకుడి గురించి లేదా ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్? మీరే ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారా? రాజశేఖర్ రెడ్డి గారు 35 ఏళ్ళు రాజకీయ ప్రత్యర్థిగా ఉంటే పులివెందుల్లో విజయమ్మ గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి తెలుగుదేశం పార్టీ మరి దోహదం చేయలేదా? మొన్నటికి మొన్న ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి గారు రోడ్డు ప్రమాదంలో చనిపోతే 5 ఏళ్ల కాలానికి ఆ స్థానాన్ని ఆ కుటుంబానికి వదిలిపెట్టలేదా? ఇక్కడికి వచ్చి ఏం చెప్పుకుంటారు వైఎస్ఆర్ వాళ్ళు? మేము మాకు దిక్కు మొక్కు లేని సమయంలో, మా నాయకుడు జైల్లో ఉన్న సమయంలో తానే దిక్కై నిలిచిన నాగిరెడ్డి కుటుంబానికి కసిగా మేము ఈరోజు పోటీ పెట్టామని చెప్పుకుంటారా? లేకపోతే చిన్న పిల్లలు, పసిపిల్లల మీద మేము పగ సాధిస్తున్నామని చెప్పుకుంటారా? విలువలకు భిన్నంగా మేము అభ్యర్థిని పెట్టామని చెప్పుకుంటున్నారా? మరి ఇట్లాంటివన్నీ కూడా ఏమీ లేవు చెప్పుకోవడానికి. కాబట్టి ఏదో ఒకటి సంచలనం కోసం ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ప్రజల్లో అభాస్పాలు కావడం తప్ప వాళ్ళు సాధించేది ఏమీ ఉండదు. పార్సాద్ గారు, రజనీ గారు, ఇష్యూస్ లేక నాన్ సీరియస్ ఇష్యూలన్నీ తీసుకొస్తున్నారా? రోజా గారు అంటే ఇష్యూస్ తప్పకుండా ఉన్నాయండి. మేము చాలా ఇష్యూస్ లేదు చేసాం. ఇప్పుడు రోజా గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, సరే పక్కన పెడదాం. నువ్వు ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, 9.5 సంవత్సరాలు, ఈ 3తో కలిపితే 12.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈరోజు 14 సంవత్సరాల క్రితం తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన గురించి, ఇప్పుడు బ్రతికి లేని ఒక మహానాయకుడి గురించి మాట్లాడతాం. అంతకంటే దిగజారుడు ఏమైనా ఉంటుందా? ఈరోజు బతికి లేడు సమాధానం చెప్తానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు జరిగిన మాట్లాడుతున్నారు. శ్రీనివాసులు గారు మధ్యలో మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేటప్పుడు కామ్గా ఉన్నాను. ఏమండి మీరు చెప్పడానికి నీతులు పాటిస్తానికి నీతులు కావు. తెలుగుదేశం పార్టీకి చెప్పడానికి నీతులు అర్థమైపోయింది. మాకు అర్థమైపోయింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆగండి సార్, అవును మీరు అడ్డంగా వాదిస్తే మేము సమాధానం చెప్తాం అంతే. కాదు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ మీద జరిగిన దుర్ఘటన సంఘటనకి ఆయన సంఘీభావం ప్రకటిస్తే ఆ రోజు కనీసం వేలెత్తు కూడా చూపించుకోకుండా, కనీసం కేసులో నిందితులు కూడా చేర్చుకోకుండా ఈ రోజు నంద్యాల ఎన్నికల కోసం ఏదో కొంప మునిగినప్పుడు ఈ రోజు 12.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ ప్రపంచంలో లేని వ్యక్తి గురించి మాట్లాడతాం సబబా అండి? దాన్ని అంటారు నీచమని, రాజకీయ నీచమని, రాజకీయ విలువలు లేవని చెప్పేసి. మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎప్పుడు మొదలు పెట్టారండి? ఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతో ఇప్పటికైనా సిద్ధమే. మేము ఇందాక చర్చ కూడా సిద్ధం అన్నాం. మీరు పనులు ఎప్పుడు మొదలు పెట్టారు? నంద్యాలలో 1200 కోట్లు జీవోలు ఇష్యూ చేసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలకి ఎన్ని కోట్లు ఇచ్చారు? ఇందాక చెప్పారు 1,50,000 ఇల్లు కట్టామని చెప్పేసి సిద్ధం. నియోజకవర్గం 5 మీరు ఇవ్వండి లెక్కలో, వాటన్నిటికీ కూడా మేము సిద్ధం. అదేవిధంగా నంద్యాలలో అభివృద్ధి జరగలేదని మేము చెప్తా ఉన్నాం. మీరు అభివృద్ధి చేయలేదు. ఆఖరికి భూమా నాగిరెడ్డి గారు అడిగినా కూడా ఆయన బతుకున్నప్పుడు చేయలేదని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. మేము ఎన్నికలు ఎందుకు పెట్టామంటే మీరు నందిగామలో ఎమ్మెల్యే గారు చనిపోతే మేము కూడా పోటీ పెట్టలేదండి.
ఇంతకుముందు మన తిరుపతిలో జరిగినా కూడా మేము పోటీ పెట్టలేదండి. ఆ రోజు ఆ కుటుంబ సభ్యులకే ఇచ్చాం. కానీ ఈరోజు మా పార్టీ గెలిచిన మా పార్టీ జెండా మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని గెలిచిన వ్యక్తి అటు పార్టీలోకి వెళ్ళారు కాబట్టి ఆ సీటు మాది కాబట్టి పోటీ పెట్టాం. రాజకీయ విలువల్ని కాపాడటానికి పోటీ పెట్టాం. అంతేగాని మీలాగా రాజకీయ విలువల్ని రాజ్యాంగాన్ని పూర్తి చేసే విధానం కాదు మాది. పార్థసారథి గారికి నా రిక్వెస్ట్ ఏమంటే నంద్యాల బహిరంగ చర్చకు వచ్చేటప్పుడు మీరు వాస్తవాలతో రండి. ఆ అవినీతి విషపత్రిక సాక్ష్యపత్రిక కథనాలన్నీ తీసుకొని వస్తే ఈడ ప్రజల్లో అబాస్ పాలవుతారు. మరోసారి నంద్యాలలో ఏమి చేస్తున్నామో మేము చెప్పుకుంటాం, ఏమి చేయలేదో మీరు చెప్పండి. నంద్యాలతో పాటు మిగతా చోట్ల ఏం చేస్తున్నారు, నంద్యాలకు అడిగేది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఖచ్చితంగా ఒక్కడికే సరిపోదు. ఖచ్చితంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా మహిళల రుణమాఫీ ఏం చేశారు, రైతుల రుణమాఫీ ఏం చేశారు, నిరుద్యోగ యువకులకి ఏం చేశారు, రాజధానిలో ఏమి వెలగబెడుతున్నారు, పోలవరంలో ఏం చేశారు, వీటన్నిటి మీద చర్చ. అవసరమైతే రజనీ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను, 3-4 గంటలు కంటిన్యూగా పెట్టండి. రాజకీయం కాకుండా లెక్కలు పెట్టుకుందామంటే రెడీగా పెట్టుకొని ఖచ్చితంగా బిగ్ డిబేట్ చేద్దాం. ఒక 2-3 గంటలు ఈజీగా చేద్దాం. తప్పకుండా సార్. ప్రజలందరూ కూడా చిన్నపిల్లడు కూడా తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలు, హామీలు ఏ విధంగా తొంగలో తొక్కింది అందరికీ తెలుసు. రైట్ శ్రీనివాసులు గారు, ఈ రోజు ఒక మేజర్ జగన్మోహన్ రెడ్డి గారా రైట్ మేజర్ ఎలిగేషన్ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. చంద్రబాబు గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. తమిళనాడులో ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఏ స్థాయిలో జరుగుతుందో దుర్వినియోగం అదే స్థాయిలో జరుగుతుంది అని అన్నారు. కేంద్ర బలగాలు వస్తూనే ఎలక్షన్ కమిషన్ పంపిస్తుంది. దీంతో మొత్తం నంద్యాల ఉప ఎన్నిక మీద ఒక అనుమానాలు అయితే వ్యక్తం చేసే పరిస్థితి ప్రతిపక్ష పార్టీ నుంచి స్టార్ట్ అయింది. ఏం చెప్పగలుగుతారు సంజయ్ దీనికి సంబంధించి, అధికార దుర్వినియోగానికి సంబంధించి? మేమైతే రజనీ గారు మేము చేస్తున్న ప్రగతి పనుల గురించి ప్రచారం చేసుకుంటున్నాం. వచ్చే 2 ఏళ్ల కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నంద్యాల నియోజకవర్గంలో మీరు చూడబోతున్నారని ప్రజలకు చెప్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తి కావాలి అంటే ఇక్కడ మా బ్రహ్మానంద రెడ్డి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు గెలవాలని అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే 10 ఏళ్ళు అంతకుముందు శిల్పా మోహన్ రెడ్డి గారు ఇక్కడ మంత్రిగా శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో మంజూరైన పనులను కూడా చేయించలేని ఒక నిస్సహాయ స్థితి ఆయన చూపెట్టాడు. కాబట్టి ఆయన హయాంలో 10 ఏళ్ళు సుదీర్ఘకాలం ఆయన ప్రాతినిధ్యం వహించిన స్థానం ఇది. ఆయన చేయాలంటే ఆ రోజు ఎవరికి అడ్డు అదుపు లేదు, కానీ ఏమీ చేయలేదు. ఈ రోజు మేము చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వాదాలకు అండగా నిలబండని ప్రజలకు చెప్తున్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అధికార దుర్వినియోగం చేయాల్సిన అవసరమే లేదు. ప్రజలంతా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ ఉంటే మాకు నేను ఒక చిన్న రిక్వెస్ట్ పెడతా రజనీ గారు, మీరు మమ్మల్ని ఇద్దరిని లైన్లో పెట్టి ఆ నంద్యాల అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఒక 10 మందితోనో 5 మందితోనో ఫోన్ చేయండి. ఎవరు శిల్పామోహన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నారా, తెలుగుదేశం వల్ల డబ్బులు ఇస్తున్నారని. డబ్బుతోనే శిల్పామోహన్ రెడ్డి గారు రాజకీయం అంతా ముడిపడి ఉంది, ఆయన డబ్బుతోనే రాజకీయం అంతా చేశాడనేది నంద్యాలలో చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మేము ఇంటింటికి పోయి చెప్పుకుంటే చాలు, మాకు ఓట్లు వేస్తారు. ప్రజలు కూడా రెడీగా ఉన్నారు తెలుగుదేశం పార్టీని ఆదరించడానికి. మేము ఇక్కడ డబ్బులు అధికార దుర్వినియోగం నేను కానీ మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ మా చరిత్ర తీసుకోండి. మేము ఎప్పుడైనా అధికార దుర్వినియోగం చేశామా, లేకపోతే ఎక్కడైనా తప్పులు చేశామా? మేము చివరికి మా ఎస్కార్ట్ వాహనాలు కూడా ఎప్పుడో వదిలేసి సాదాసీదాగా తిరుగుతున్నాం కార్యకర్తల్లాగా, మంత్రులము శాసనసభ్యులం. అంతకంటే ముందు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నాం. కానీ ఇక్కడ కంప్లైంట్ చేశారు, మీ పార్టీ కంప్లైంట్ చేసింది. ఎక్కడ దుర్వినియోగం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు కంప్లైంట్ చేశారు? అది కాదు, ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నారు అభివృద్ధి అని. ఆఖరికి వాళ్ళ శాసనసభ్యుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి ఆయన గుర్తు చేసుకోమనండి. ఏదైనా అభివృద్ధి జరగాలంటే మా శాసనసభ్యుడు పైకి పోతే బాగుండు అని అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా అని వాళ్ళ శాసనసభ్యుడే చెప్పారండి. మేము కాదు చెప్పింది. తర్వాత అభివృద్ధి గురించి చెప్తున్నారే, మీరు ఎక్కడ అభివృద్ధి చేశారో ఒక స్పష్టంగా చెప్పండి. దుర్వినియోగం జరిగిందా లేదా, అధికార దుర్వినియోగం చేస్తున్నారా లేదా? దుర్వినియోగం పూర్తిగా. ఆఖరికి ముఖ్యమంత్రి గారే నేను కూడా 5,000 ఓటుకి ఇవ్వగలను అని చెప్పే స్థాయికి వస్తే అధికార దుర్వినియోగం కాకుండా నలుగురు మంత్రులు అక్కడ
మంత్రులు అనని మాటని మీరు పదే పదే అనడం భావ్యం కాదు మీలాంటి సీనియర్ నాయకుడికి. సార్ కాదు ముఖ్యమంత్రి గారు అనని మాటని పదే పదే అనడం మీలాంటి సీనియర్ నాయకుడికి మంచిది కాదు. కాదు టీవీ లైవ్ లో కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. ఏదైనా సందర్భంలో ఏ సందర్భంలో కూడా అనకూడదు. కాదండి నా పెన్షన్ తీసుకుంటున్నారు, నేను వేసిన రోడ్డు మీకు ఓటు ఎందుకు పని చేయాలి? ఒక్క నిమిషం నేను చెప్తా వినండి పార్సారథి గారు, దయచేసి వినండి. ముఖ్యమంత్రి గారు ఏ సందర్భంలో ఆ మాట అన్నారు అనేది నేను చెప్తా. అది కూడా అట్లా అనలేదు. మా పార్టీ కార్యకర్తల సమావేశంలో మా పార్టీ నాయకుడు ఒక ఆయన లేచి, సార్ శిల్పామోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడతారు, ఆయన డబ్బు కోట్ల రూపాయలు వెదజల్లి మనం ఓట్లు కొనే ప్రమాదం ఉందంటే ఆ సందర్భంలో మనం ఒక రోడ్డు వేసాము, రోడ్డు మీద నడిచే వాళ్ళందరూ మనకు ఓటేళ్ళని అడుగుతామా, లేకపోతే మనం 5,000 రూపాయలు ఓటుకిచ్చి కొనగలమా? ఇవన్నీ కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో అనే ఆయన మాట్లాడితే 5,000 ఇచ్చుకుంటాను, నేను వేసిన రోడ్డు మీద తిరిగే వాళ్ళంతా నాకు ఓటేయండి లేకపోతే ఖర్చుస్తానన్నాడంటే ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉంటుందా? అది మా పార్టీ కార్యకర్తల అంతర్గత సమావేశంలో మా నాయకుడు మా కార్యకర్తకి ఇచ్చిన సమాధానం అది. అంతేగాని దాన్ని పట్టుకొని మీరు చిలువలు పొలవలు చేయడం మీలాంటి సీనియర్ ఇప్పుడు ఎవరో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరో మీలాంటి సీనియర్లు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీలాంటి సీనియర్లు కూడా అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు. కానీ కాదు సార్, లైవ్ లో కూడా వచ్చి వైజాగ్ లో పట్టాలు ఇస్తున్నాము. కాదు మొన్న వైజాగ్ లో పట్టాలు ఇస్తా కూడా ఏమన్నారు ఒకసారి లైవ్ లో చూడండి. ఇది సరే మీ అంతర్గతం ఏమో, అక్కడ వైజాగ్ లో కూడా లైవ్ మీటింగ్లు కూడా ఉన్నాయండి. సో దాని గురించి మనం ఇది అక్కర్లేదు, ఎందుకంటే మంత్రులందరూ అక్కడే ఉంటున్నారు. సార్ నా పాయింట్ ఏంటంటే దుర్వినియోగం అంటున్నారు, అందుకే మేము కంప్లైంట్ ఇచ్చామండి. రైట్, దుర్వినియోగం అంటున్నారు. ఆయన మేము ఎస్కార్ట్లో వదిలేసి కార్యకర్తలాగా పనిచేస్తున్నాం, ఎవరూ దుర్వినియోగం చేయట్లేదు, అంత ప్రస్తుతం ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నాం. దుర్వినియోగం ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏ పద్ధతిలో జరుగుతుంది? కాదు ఒక నిమిషం రజనీ గారు, కాదు ఈ దేశంలో ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా ఎస్కార్ట్ వెహికల్స్ని ఎలా చేయరండి. మనం వదిలేస్తాం కాదు, మనం వదలకపోతే లాక్కెళ్తారు. ఏ మంత్రి కూడా ఎస్కార్ట్ వాహనం వాడుకోవడానికి ఆ పర్మిషన్ ఉండదు ఎన్నికలు జరిగే కాన్స్టిట్యున్సీలో. కాబట్టి దాని చెప్పక్కర్లేదులేండి. వాళ్ళు మంత్రులు అక్కడ కూర్చుని అక్కడ టెస్ట్ వేసి కాదు ఎస్కార్ట్ ఉంటారండి. అవి కూడా మేము నోటిఫికేషన్ రాకముందే వదిలేసామని చెప్తారు. అంతమంది మంత్రులు అక్కడ ఉండి రజనీ గారు నేను ఒకటే చెప్తున్నాను, నంద్యాల ఫోన్ చేసి ఎవరు ఖర్చు పెడుతున్నారు అక్కర్లా, నేను రజనీ గారిని అడుగుతున్నాను. గత ఎన్నికలన్నింటిలో కూడా డబ్బు ప్రవాహాన్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారే కాదా? మొన్న 2014 ఎన్నికల్లో ఏ విధంగా డబ్బును వెదజల్లారో మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. డబ్బు గురించి ఇంకా చాలా ఇక 14 రోజులు క్యాంపెయిన్ ఉంది, ఆ టైంలో ఇంకా ఎట్లా ఉంటుందో చూద్దాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మొత్తం పార్టీ యంత్రాంగాలన్నీ నంద్యాల తరలి వెళ్ళిపోతున్నాయి. మీ పార్టీ అధ్యక్షుడు కూడా రేపు నుంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాడు. 13 రోజుల పాటు నంద్యాలలో ఉండడానికి స్కెడ్యూల్ ఆల్రెడీ ప్లాన్ చేశారు. ఇంతగా ఒక ఉప ఎన్నిక కోసం పార్టీ అధ్యక్షుడు నంద్యాలలో ఉండాల్సిన అవసరం ఉందా? ఈ నంద్యాలలో 13 రోజుల పాటు క్యాంపెయిన్ చేయడానికి, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడానికి ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయలేదండి. ఎప్పుడు ఏ ఎన్నికలు ఇప్పుడు ఇంత ముందు ప్రతిపక్షంలో టీడీపీ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. తిరుపతి బై ఎలక్షన్లో కానివ్వండి, అప్పుడు 18 బై ఎలక్షన్ జరిగితే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరఫున ప్రచారం చేశారు. ఇదేమీ స్పెషల్గా చూడక్కర్ల. మా పార్టీని గెలిపించుకునే బాధ్యత మా అందరి మీద ఉంటుంది. ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఉందో, సో దాంట్లో భాగంగానే మేము తీసుకున్న 13 రోజులు దాన్ని వేరేగా చూడాల్సినంత 13 రోజులు ఉంటున్నారు అంటే మంత్రులందరూ కూడా మంత్రులు పరిపాలన వదిలేసేసి అందరూ కూడా ఇక్కడే ఉంటాం. ఉదాహరణకి ఆర్థిక మంత్రి గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్ మంత్రి. మొన్న శ్రీధరన్ గారని అత్యంత నిజాయితీ పరుడు, దేశంలోనే పేరెన్నికగన్న మెట్రో రైలు ఎండి, ఆయన కొన్ని దీంతో అపోహలతో కొన్ని ఎలిగేషన్స్తో రాజీనామా చేశారు. దానికి సమాధానం చెప్పుకోకుండా ఆయన జగన్ గారు ఇట్లా అన్నారని చెప్పేసి మాట్లాడటానికి వస్తున్నారంటే వీళ్ళు ప్రభుత్వం ఏ విధంగా ఎన్నికని
రాజకీయం చేస్తున్నా ఒకసారి ఆలోచించాలి. 13 రోజుల ఇతర పాటు మీరు రాష్ట్రాలు, జగన్ ఇతర పర్యటన జిల్లాల్లో నంద్యాలలో జరిగే పెట్టడం వెనుక ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని పట్టించుకుంటున్నా. రైట్ 13 రోజులు క్యాంపెయిన్ పెట్టడం వెనుక వ్యూహం ఏంటి? గెలుపు కోసమా, గెలవలేమని చెప్పి 13 రోజులు జగన్మోహన్ రెడ్డిని పెట్టి గెలవగలిగే పరిస్థితి ఉంటుందా? ఏమండి, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేది సర్వసాధారణం. ప్రతి రాజకీయ పక్షం కూడా తన అభ్యర్థిని, ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి తమ అభ్యర్థులు గెలిపించుకుంటారు ప్రతిపక్షం కూడా ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే తప్పితే ఏదో ఓటమి మొన్న మీరు అక్కర్లా మొన్న జరిగిన ఏదో మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మీటింగ్ గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడే చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు. అంతకంటే ముందు అక్కడికి వచ్చిన ప్రజానీకాన్ని, అక్కడికి వచ్చిన అటెండ్ అయిన నంద్యాల ప్రజానీకాన్ని చూసే తెలిసిపోతుంది ఎవరెంత బలం ఉందో. కాలువ శ్రీనివాసులు గారు అంటున్నారు భయపడిపోతున్నారు ఎవరు ఓడిపోతారని చెప్పేసి. కాలువ శ్రీనివాసులు గారు ఎన్నికల దాకా కూడా అక్కర్లా, జనం వస్తే ఓట్లు పడతాయి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు రాలేదు? నవనిర్మాణ దీక్ష పెడితే, నవనిర్మాణ దీక్ష విజయవాడ నడిబొడ్డులో పెడితే కనీసం కుర్చీలు కూడా ఫిలప్ కాని పరిస్థితి మనం చూసాం. అంటే జనం అదేవిధంగా ఇక్కడ కూడా చూసాం. పార్సాద్ గారు జనం వస్తేనే ఓట్లు పడతాయి అనుకుంటే చిరంజీవికి అప్పుడు 295లో 250 వరకు రావాలి. అప్పుడు రాలేదు. జనం సంగతి కాదు నేను అనేది. 13 రోజులు కాన్సన్ట్రేషన్ పెట్టడం వెనుక, అత్యంత శ్రద్ధ వెనుక అంటే లోపం ఉండి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారా, లేకపోతే ఇంకా వేరే రీజన్ ఏమైనా ఉందా? ఏం రీజన్ లేదండి. ప్రభుత్వం వైఫల్యాలు ఏ విధంగా ఈ 3.5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు తొంగలో తొక్కి దాని మూలంగా ప్రజలు ఏ విధంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారు, అదేవిధంగా కర్నూలు జిల్లాకి ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు చేయకోకుండా ఇచ్చేశారు, వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి మా అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నం అంతే. కాలువ శ్రీనివాస్ గారు 13 రోజులు జగన్ నంద్యాలలో ఉంటే రాజకీయం తారుమారు కాదంటారా? ఓ పార్టీ అధ్యక్షుడు ఉంటే తారుమారవచ్చు, రిజల్ట్స్ తప్పకుండా తారుమారవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళ గెలవరనే కదా. సరే వాటెవర్ 13 రోజులు ఉంటే పార్సారథి కూడా అర్థం అయిపోయేది పాపం ఇప్పుడు మేము గెలవడం లేదు అని. సంతోషమే దానికి ఒప్పుకున్నందుకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వాళ్ళ పార్టీ యంత్రాంగం మొత్తం ఇక్కడికి వచ్చినా లేదా వాళ్ళ తల్లి కాంగ్రెస్ వాళ్ళ మొత్తం ఢిల్లీ నుంచి దింపిన నంద్యాల ప్రజలు భూమా బ్రహ్మానందరెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వం ఎంత అవసరమో ప్రజలకు ప్రపంచానికి తెలియజెప్పే అవకాశం 175 నియోజకవర్గాల్లో ఒక్క నంద్యాల ఓటర్లకు మాత్రమే వచ్చింది 3 ఏళ్ల తర్వాత. కాబట్టి దాన్ని చాటుకోవడానికి అడుగడుగున అనువనువున తాపత్రయపడతా ఉన్నారు ప్రజలు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తిరుగులేని ఆధిక్యతతో నంద్యాలలో గెలుపొందడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు 13 రోజులు కాదు కదా, ఆయన మొన్నటి నుంచే ఇక్కడే ఉంటారేమో అనుకున్నాం మేము. ఎందుకంటే వీధి సందు తిరిగితే మొన్న మా కార్యకర్త ఒక ఆయన వచ్చి నాతో చెప్పాడు, రజనీ గారు, చంద్రబాబు నాయుడు గారు నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల్లో 50,000 మెజార్టీని ఆశిస్తూ ఉన్నారు అన్నా, మీరు 20,000కు పనిచేయండి, 30,000 జగన్మోహన్ రెడ్డి గారు 10,000 తెస్తారు, రోజా గారు 10,000 తెస్తారు, శిల్పా చక్రపాణి రెడ్డి గారు 10,000 తెస్తారు, వీళ్ళ 30 కలిస్తే 50 అవుతుంది. కాబట్టి ఎంత తిరిగితే అంత మనకు అడ్వాంటేజ్ అవుతుంది అని మా కార్యకర్త మొన్న చెప్పడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తలకిందులు అవుతాడేమో తప్ప పరిస్థితి తలకిందులు కాదు. ఖచ్చితంగా నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడం. క్లోజింగ్ కామెంట్. కాదు రజనీ గారు, కాలువ శ్రీనివాసులు గారు బ్రహ్మాండమైన రంగురంగుల కళలు బాగా కంటారేమో. కాలం అనుకున్నా కానీ కళల శ్రీనివాస్ అని అనుకోలేదు. సరే, మంచి కళలు కనండి, ఇబ్బంది ఏమి లేదు. ఇందాక అన్నారు ఏమని, అభివృద్ధి జరగాలంటే, ప్రారంభించిన అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు. అదే మీరు భయపెడుతున్నారు ప్రజల్ని. మమ్మల్ని కనుక ఓడగొడితే మేము ఈ అభివృద్ధి చేయమని చెప్పేసి ప్రజల్లో ఒకరు తీసుకెళ్తున్నారు. మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు, కానీ నెల రోజుల నుంచి ఏ నియోజకవర్గానికి పర్యటించినన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆల్రెడీ రోడ్ షో కూడా పూర్తి చేశారు. ఎందుకు చేశారండి? మీ ప్రభుత్వ కార్యక్రమాల మీద, మీరు అమలు చేస్తున్న విధానాల మీద, లేదా మీ సంక్షేమ కార్యక్రమాల మీద, చెప్తున్న నంద్యాల అభివృద్ధి మీద నమ్మకుంటే చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా లోకేష్ బాబు గారు, 10 మంది మంత్రులు ఎందుకు తిరుగుతున్నారండి? మీరు
మీ ప్రభుత్వం చేసిన మోసాల మీద 10 మీకు మంది లేరండి, పూర్తిగా తెలుసు నలుగురే కాబట్టి ఉన్నారు. దాని నుంచి 150 మంది ఉన్నారు కప్పిపుచ్చడానికి, ఇక్కడ. పక్కదో పట్టిస్తానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాళ శ్రీనివాస్ అంతే గారు, కదా? పాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ ప్రయత్నం మచ్. చేసేది. చర్చలో పాల్గొన్నందుకు. నంద్యాల రాజకీయం రోజుకొక టర్న్ తిరుగుతుంది. అయితే కొత్తగా అధికార దుర్వినియోగం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఆరోపణలతో సిద్ధమైంది. రేపు నుంచి జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఎంత రాజకీయ విమర్శలు ఏ స్థాయికి వెళ్తాయి అనేది రాబోయే రోజుల్లో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి టీవీ9.